అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ. రెండు రోజుల్లో అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనం ఆల్రెడీ ఇందాక కలుసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఒకే రోజు 2 సార్లు కలవటం. అండ్ శబ్దం గురించి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ముందు ఆదితోనే స్టార్ట్ చేస్తా. ఆది నాకు ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ నిన్ను కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్. బట్ తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది. అండ్ ఇప్పుడైతే ఆదినికి ఫ్యామిలీ అయిపోయారు. ఎప్పుడు ఏది అడగడు, చాలా మొహమాటం, ఏది పొరపాటును కూడా అండు. ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో. అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు. అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి రమ్మ. ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది. అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం. అండ్ తనది ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు, తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. అండ్ మిగతా ఇక్కడ వాళ్ళందరిలాగే ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు, చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమాకి వెళ్ళి చూసి నేను సర్ప్రైజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, బట్ దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ జస్ట్ ఒక టీ కప్పులోకి ఒక మన షుగర్ క్యూబ్ పడితే కూడా అది ఎంత స్కేరీగా ఉంటుంది, అంటే దాంట్లోకి ఒక స్పూన్ పెడితే ఎంత స్కేరీగా ఉంటుంది అన్నది. సౌండ్ అనేది మనం వినగలిగే డెసిబుల్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ సౌండ్ కెన్ బి అ వెపన్ అని, సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు. అండ్ సౌండ్ మిక్సింగ్ టీమ్ ఎవరు చేశారో నాకు తెలియదు, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్ గారు మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఇందాక ప్లే చేసిన టైటిల్ సాంగ్ కానీ సినిమాలో మాయా మాయా అని ఒక సాంగ్ కానీ నాకు చాలా నచ్చిన సాంగ్స్. అండ్ నాకు వైశాలి సాంగ్స్ చాలా ఇష్టం. ఐ థింక్ తమన్ గారు మొత్తం కెరియర్లోనే టాప్ 3 సాంగ్స్ అని క్విక్గా చెప్పమంటే 2 వైశాలి పాటలు ఉంటాయేమో అందులో. అంత మంచి పాటలు ఆల్బంలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా. అండ్ మళ్ళీ అదే టీం అందరూ కలిసి ఈ సినిమా చేయటం, అండ్ అది వాటర్ మీద, ఇది సౌండ్ మీద, అలాంటి ఒక యూనిక్ ఐడియాని తీసుకొని ఇంత టెక్నికలీ సౌండ్గా ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంతో గ్రిప్పింగ్గా తీశారు. పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ సెట్ కానీ, ఈ సౌండ్ డిజైన్ కానీ, అరివల్గన్ గారి డైరెక్షన్ కానీ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈరం సార్. ఐ రియలీ లవ్ దట్ ఫిలిం. అండ్ శబ్దం వాజ్ ఆన్ పార్ with it in every which way, technically in every way. And I really loved that experience. And ఇలాంటి ఒక ఐడియాని కన్విన్సింగ్గా చెప్పాలి అంటే చాలా పెద్ద పని, చాలా కష్టం అది. అలాంటిది ఒక మంచి టీం దొరికినప్పుడు మాత్రమే, అందరూ అలాంటి ఒక ఐడియాని నమ్మి కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి ఒక ఐడియా ప్రాణం పోసుకుంటుంది. అండ్ శబ్దం వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ వే. అండ్ నాకు కూడా ఇందాక ఆది చెప్పినట్టు నాకు కూడా ఏం చూడాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయినప్పుడు హారర్ సినిమాకి వెళ్ళి ల్యాండ్ అవుతాను నేను కూడా. అండ్ లక్కీగా అలాంటి మూడ్లో ఉన్నప్పుడే పిలిచి శబ్దం చూపించాడు అది. సో నేను చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఈ నీకు ఆ తర్వాత కూడా చెప్పలేదు నేను, ఎస్పెషలీ నీ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ దాంట్లో నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు, బట్ మదర్కి ఏం జరిగింది, దానికి కొడుకు మ్యూజిక్ ఎలా కారణం అనేది చాలా హెవీ. అంటే నాకు నేను హారర్ సినిమా చూస్తూ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ సచ్ హెవీ ఇమోషన్ అండ్ ఇట్ కుడెంట్. సో నాకు బేసిక్గా హారర్ ఫిలిమ్స్ని ఊరికే భయపెట్టడానికి ఏదో ఒక రకంగా సౌండ్ ఎఫెక్ట్స్, లేదంటే డోర్ వెనకాల ఎవరున్నారు ఇలా స్లోగా డోర్ తెరుచుకుంటూ, అలాంటి సినిమాల కంటే కూడా కథ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. ఒక కథ ఉండి, ఒక ఇమోషన్ ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు ఇంగ్లీష్లో కూడా చాలా ఫిల్మ్స్ వస్తాయి, కానీ నాకు కంజూరింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే కంజూరింగ్లో ఒక కథ ఉంటుంది, యూ విల్ రిలేట్ టు దట్ ఫ్యామిలీ, యూ విల్ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు దెమ్. అలా మన మెల్లగా కథలోకి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ చేసి
చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు టువర్డ్స్ ద క్లైమాక్స్. సో February 20th మీరందరూ కూడా చూడండి. పర్టికులర్గా హారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి. కుదిరితే మీ గ్రూప్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న పిరుకోళ్ళందరినీ వేసుకెళ్ళండి. ఇట్ బి అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి జనరల్గా హారర్ సినిమా థియేటర్లోనే చూడాలి. ఎందుకు చూడాలంటే నెక్స్ట్ ఏం వస్తుందో అన్న భయంతో థియేటర్లో కొంతమంది అరుపులు లేదంటే జోకులు వేయటం మొదలెడతారు. అది భయం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయాలి. సో February 20th మీరందరూ కూడా వెళ్ళి శబ్దం సినిమాని చూసి మా ఆదిని ఈ టీం మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ వాళ్ళ చేతికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రూటింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ and for my friend, and I really wish Shabdam will become a blockbuster. Thank you so much. Thanks a lot. నాని గారు బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే అర్థం. అండ్ టీమ్ సైడ్ నుంచి మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా స్కేరీ సౌండ్ విని స్కేరీ డ్రీమ్ వచ్చి భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా, చిన్నప్పుడు కానీ అలా? చాలా ఉన్నాయండి. నా లైఫ్లోనే కాదు, ఐ థింక్ అందరి లైఫ్లోనే ఉంటాయి. రీసెంట్ అయితే స్కేరీ సౌండ్ రావటం కాదు, మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి ఏదో భయంకరమైన కళ వచ్చి ఉంటుంది. వాడు పెద్దగా అరిశాడు, వాడి అరుపుకి నేను ఉలిక్కిపడి లేసాను. సో దట్స్ ద రీజన్. సో స్వీట్. థ్యాంక్ యూ నాని గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్.